श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 450వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇప్పుడు 68, 69 శ్లోకాల్లో గీతా తత్వాన్ని భగవద్భక్తులకు బోధించే వాళ్ళు తనకు అత్యంత ప్రియమైన వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని చెప్పి 70వ శ్లోకంలో గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసేవాని యొక్క గొప్పతనాన్ని చెప్పబోతున్నారన్నమాట. ఈ శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. ఇవి వింటేనే మనకి గీత మీద అపారమైనటువంటి భక్తి కలగడానికి దోహదం అవుతుందన్నమాట. కాబట్టి బోధ అయిపోయిందని ఉపేక్షించదగినటువంటి శ్లోకాలు కావు. నిజంగా వీటినే మనం చక్కగా బాగా అర్థం చేసుకున్నట్లయితే గీత యొక్క గొప్పదనం మనకి అర్థమవుతుందన్నమాట. సరే, ఇప్పుడు ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారి యొక్క గొప్పదనాన్ని వివరించబోతున్నారు. ఏమంటున్నారు 70వ శ్లోకంలో? స్వామి అధ్యేష్యచేయ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః అంటున్నారు స్వామి. అర్జున, ధర్మయుక్తమైనటువంటి మన ఇరువురి సంవాద రూపమైనటువంటి సంవాదం, అర్జునుడు అడగడం, కృష్ణ పరమాత్మ చెప్పడం, ఇది సంవాదం. ధర్మయుక్తమైనటువంటి మన ఇరువురి సంవాద రూపమైనటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని ఎవరైతే పఠిస్తారో, అధ్యయనం చేస్తారో, అటువంటి వాళ్ళు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాళ్ళు అవుతారు అంటే చూడండి, జ్ఞానయజ్ఞం చేసిన వాళ్ళుగా ట్రీట్ చేయబడుతున్నారు స్వామి ఇక్కడ. ఎవరిని? దీన్ని పఠించేవాళ్ళు, అధ్యయనం చేసేవాళ్ళు, దీన్ని బాగా స్టడీ చేసి అధ్యయనం అంటే, పఠించడం అంటే మామూలుగా గీతలో ఉన్నటువంటి శ్లోకము అర్థము, శ్లోకం అర్థము అది కాదు. అధ్యయనం పూర్తిగా ఆ శ్లోకం యొక్క పూర్తి సారాంశం ఏంటి అని అర్థం చేసుకొని అధ్యయనం చేయడం అనమాట. అది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ అనమాట. అధ్యయనం చేసేవాడు ఎలాంటి వాడు? జ్ఞానయజ్ఞం చేసేవానితో సమానము అంటున్నాడు అనమాట. ఇది నా నిశ్చయము అని కూడా చెప్తున్నాడు ఆయన. పారదా, మన ఈ ధర్మమయ సంవాదాన్ని స్వయంగా అధ్యయనం చేసిన వాడు, జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడే అవుతాడయ్యా. వాడు జ్ఞానయజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని వాడు పొందుతాడు. ప్రచారం చేయలేకపోయినా తాను పఠిస్తే చాలు, తను బాగా అధ్యయనం చేసే చాలు, తను బాగా విని ఆకళింపు చేసుకుంటే చాలు, ఆ సారాన్ని బాగా గనక అర్థం చేసుకోగలిగితే చాలు. అధ్యయనం చేయడం అంటే ఇదే ఇక్కడ, ఇంకంతకన్నా ఏం లేదు. కూర్చొని బట్టి పట్టడం అవసరం లేదు, ఆ సారాంశాన్ని మనసుకు పట్టించుకోవడం అన్నమాట. అలా చేసిన వాడు నిజంగా వాడు జ్ఞానయజ్ఞమే అయిపోతుందయ్యా వాడు చేసేటువంటి అధ్యయనము. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ శ్లోకాల యొక్క అర్థాలన్నీ కూడాను శ్రద్ధగా ఏకాగ్ర చిత్తంతో వినడం కూడాను ఒక జ్ఞానయజ్ఞమే. కాబట్టి మనం 450-60 జ్ఞానయజ్ఞాలు చేసినట్టు లెక్క. ఒక్కొక్క శ్లోకాన్ని చక్కగా కనుక మనం ఆకలింపు చేసుకోగలిగితే, ఒకవేళ మధ్యలో ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి అందులో ఆ ఛానల్లో ప్లేలిస్ట్ అని కొడితే ప్లేలిస్ట్లో మళ్ళీ వ్యూ ఛానల్ అని వస్తుంది. వ్యూ ఛానల్లో ప్లేలిస్ట్ అని కొట్టామనుకోండి, ఆ నిత్య జీవితంలో భగవద్గీత అనే ప్లేలిస్ట్ వస్తుంది. దాన్ని కానీ అలా టచ్ చేస్తే వరుసగా మనకి ఈ 460 వరుసగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి ఆ బుక్ని పక్కన పెట్టుకుని, గీతాశాస్త్రాన్ని పక్కన పెట్టుకుని, ఆ యొక్క ఒక్కొక్క శ్లోకాన్ని కనుక బాగా కనుక వినడం జరిగినా కూడా అది అధ్యయనం కిందనే వస్తుంది. అప్పుడు మనం 460 జ్ఞానయజ్ఞాలు చేసినటువంటి ఫలితం మనకి వస్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని కేవలం ఏమన్నాడు, వినడం ద్వారా, పారాయణ చేయడం ద్వారా కూడాను బాగా అర్థం చేసుకుంటూ అధ్యయనం చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని స్వామి ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. ఇమే మతిః అంటాడు, ఇది నా నిశ్చయము. చూడండి ఎట్లా చెప్తున్నాడు, ఇమే మతిః, ఇది నా నిశ్చయం అని భగవానుడు చెప్తున్నాడు. ఈ వాక్యం ఇది ప్రమాణం అన్నమాట. ఇది స్వామే చెప్తున్నాడు కాబట్టి ఇక శాస్త్ర ప్రమాణం లాగా భగవత్ ప్రమాణం అన్నమాట. ఇది భగవంతుడే చెప్తున్నాడు, ఇది నా నిశ్చయం అంటున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే ఇక్కడ నిశ్చయము అని ఘంటాపదంగా నొక్కి చెప్తున్నాడు కాబట్టి ఇది మనకి ప్రమాణం అన్నమాట. ప్రమాణాలకే ప్రమాణం అన్నమాట.
అర్థమవుతుందా? కాబట్టి గీతను నిత్యం పారాయణం చేయడం అనేది మనకి నిత్య పూజే అవుతుంది. నిత్య పారాయణం అనేది, నిత్య అధ్యయనం అనేది, నిత్య శ్రవణం అనేది నిత్య పూజే అవుతుంది. గీతా పారాయణం కోటి జన్మల పుణ్యఫలము. కోటి జన్మల పుణ్యఫలం అంటే కోటి జన్మలు నిత్య పూజ చేయడం అనేది కోటి జన్మల పూజలతో సమానమని కూడా చెప్పబడుతుంది గీతా మహాత్మ్యంలో. కోటి జన్మల పూజా ఫలం కూడా గీతా పారాయణం వల్ల లభిస్తుంది అని. ఒక్కొక్కడు ఇక్కడ స్వామి ఇంకా దిగి చెప్తున్నాడు ఏమని, శ్లోకం అర్థం తెలియకపోయినా, శ్లోకాలను చదివే శక్తి లేకపోయినా, అదేవిధంగా ఆ పదాలు నోటితో పలకలేకపోయినా, వాటి భావాలనైనా సరే మెల్లగా చదవండి, అర్థం చేసుకోండి, దాని భావాన్ని అర్థం చేసుకోండి. ప్రతిరోజు ఇన్ని శ్లోకాలు చదవాలి, ఇన్ని అధ్యాయాలు చదవాలి అన్నటువంటి నియమం ఏమీ లేదు ఇక్కడ. మనకు వీలైనటువంటి శ్లోకాలను చదవచ్చు, అధ్యయనం చేయొచ్చు, వినవచ్చు. ఇప్పుడు అప్పుడు అనేటువంటి ఎప్పుడు భేదభావాలు లేవు దీనికి. ఎప్పుడు చేయాలి, ఉదయాన్నే చేయాలి, స్నానం చేసి చేయాలి, ఏమీ లేదు. ఎప్పుడైనా కూడా చేయొచ్చు. అక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు అన్నమాట, ఇక్కడ నియమాలు లేవు. కాబట్టి గీతను ఇంట్లో ఉంచుకున్నా, గీతను చదివించుకున్నా, గీతోపన్యాసాలను వినినా, గీతోపన్యాసాలని శ్రద్ధగా ఏకాగ్రతతో విన్నా కూడాను వాళ్ళకి కలిగేటువంటి పుణ్యం అంతింత కాదు. ఆ పుణ్యం చెప్పనలవి కాదు అంటున్నాడు ఇక్కడ స్వామి. గీతా పూజలు చేస్తే విశేష ఫలాన్ని ఇస్తాయి అంటాడు కదా శంకరాచార్య. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత సహృదపియేన మురారి సమర్చా తస్యతియే కిం కురుతే చర్చా భజ గోవిందం భజ గోవింద్ అంటూ శంకరాచార్యులు వారు భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా రానటువంటి జీవితం వ్యర్థమయ్యా అంటారు. అంత గొప్ప విశేషం కలిగింది భగవద్గీత పఠనం అన్నమాట. కాబట్టి గీతను శ్రవణం చేసిన గీతం శ్రవణం చేసిన వాళ్ళు, గీతా పూజలు చేసిన వాళ్ళు, గీతా భజనలు చేసేవాళ్ళు, గీతా పారాయణాలు చేసేవాళ్ళు, గీతా ఊరేగింపులు చేసిన వాళ్ళు, గీతా పరీక్షలను పెట్టిన వాళ్ళు, ఇవన్నీ వీరందరూ కూడాను ఖచ్చితంగా వీళ్ళకి భగవద్ అనుగ్రహంతో మోక్షప్రాప్తి ఉంటుంది. కాబట్టి అట్టి పవిత్ర మానవుల యొక్క హృదయాలలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని ఉంటాడు. కాబట్టి గీతని అచ్చు వేయించిన పుణ్యాత్ములు వాళ్ళు తరించడమే కాకట వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, తాత ముత్తాతలు, వాళ్ళ యొక్క తరాలు, అనేక మంది తరాల వాళ్ళు, జన్మలలో ఉన్న వాళ్ళందరూ కూడాను తరిస్తారని మహాత్మ్యంలో చెప్పబడుతుందన్నమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.